హలో ఫ్రెండ్స్, మనం వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా! వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి గేమ్ అనేది లాగ్ అవ్వడం, షట్టరింగ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి కదా! అసలు ఇవి ఎందుకు జరిగితే వీటి కారణాలేంటి అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ప్లే అనేది స్మూత్‌గా ఉండాలి అంటే ఓవరాల్ ఎఫ్‌పిఎస్ అనేది ఎక్కువగా అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్‌లో యావరేజ్ ఎఫ్‌పిఎస్ అనేది 60 వస్తుందనుకోండి. అంటే మన గ్రాఫిక్ కార్డ్ ఒక సెకండ్‌కి 60 ఫ్రేమ్స్‌ని జనరేట్ చేసి మనకు చూపిస్తుందనుకోండి. ఇందులో 59 ఫ్రేమ్స్ అనేవి ఫాస్ట్‌గా జనరేట్ అయ్యి, ఒక ఫ్రేమ్ అనేది స్లోగా జనరేట్ అయితే దీన్నే మనం షట్టరింగ్ అనేది అంటాం. కానీ ఎందుకని ఈ ఒక ఫ్రేమే స్లోగా జనరేట్ అవుతుందంటే, మీ కాడ పవర్‌ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఉంది. కానీ వీకర్ ప్రాసెసర్ ఉందనుకోండి. గ్రాఫిక్ కార్డ్ ఏమో ఓవరాల్ ఫ్రేమ్స్‌ని జనరేట్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ, మీ ప్రాసెసర్ ఏమో టైం తీసుకుంటుంది. ఎందుకనంటే ఏదైతే మనం గేమ్ ఆడుతున్నామో, గేమ్ మొత్తం కూడా మన ప్రాసెసర్ హ్యాండిల్ చేసుకుంటుంది. ఓవరాల్ గ్రాఫిక్ యూనిట్ అంతా కూడా మన గ్రాఫిక్ కార్డ్ హ్యాండిల్ చేసుకుంటుంది. ప్రాసెసర్ ఏమో ప్లేయర్ యొక్క పొజిషన్ ఏంటి, ప్లేయర్ ఎక్కడ ఉన్నాడు, వాతావరణం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేట్ చేసి మన గ్రాఫిక్ కార్డ్‌కి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టు ఫ్రేమ్స్‌ని అయితే జనరేట్ చేస్తుంది. ప్రాసెసర్ ఎప్పుడైతే కొంచెం ఆలస్యంగా దాని యొక్క రెస్పాన్స్‌ని ఇస్తుంది కదా! గ్రాఫిక్ కార్డు ఇమేజ్‌ని జనరేట్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికి ప్రాసెసర్ దగ్గర నుంచి అవుట్‌పుట్ అనేది కొంచెం లేట్‌గా రావడం వల్ల ఆ ఒక్క ఫ్రేమ్ అనేది లేట్‌గా జనరేట్ అవుతుంది. దీనివల్ల మనకేంటంటే కొంచెం గేమ్ అనేది లాగ్ అవుతున్నట్టు, జర్కిస్తున్నట్టు మనకి చూడటం అయితే జరుగుతుంది. అంటే మీకాడ పవర్‌ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఉండి వీకర్ ప్రాసెసర్ ఉన్నా, లేదా పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉండి వీకర్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా, లేదా ఈ 2 పవర్‌ఫుల్‌గా ఉండి ర్యామ్ వీక్‌గా ఉన్నా, లేదా ఈ 3 పవర్‌ఫుల్‌గా ఉండి స్టోరేజ్ వీక్‌గా ఉన్నా, ఇలాగ ఏదో ఒకటి ఉన్నప్పుడు మీకు బాటిల్ నెక్ జరిగి మీ ఓవరాల్‌గా గేమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం దెబ్బతినే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఇదొకటే కాకుండా వీటికి మల్టిపుల్ కారణాలైతే ఉన్నాయి. దాంట్లో మొదటిది షేడర్ కంపైలేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు. ఒక కొత్త ప్లేస్‌కి అంటే ఇప్పటి వరకు మీరు ఎళ్ళని ప్లేస్‌కి ఆ గేమ్‌లో వెళ్లారనుకోండి. సో, ఆ గేమ్‌లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్సే కావచ్చు, దాని మీద ఉన్నటువంటి కలర్స్ కావచ్చు, షాడోస్ కావచ్చు, టెక్స్చర్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు. సో, ఇవన్నీ గూడా గ్రాఫిక్ కార్డ్ ఇంతకు ముందు లేవు. ఇవన్నీ గూడా మన ఏదైతే స్టోరేజ్ డివైస్ ఉంది కదా! దాని దగ్గర నుంచి తీసుకొని మనకి డెవలప్ చేసి చూపించాల్సి ఉంటుంది. సో, ఈ టైంలోని మనకి గేమ్ అనేది లాగ్ అవ్వడం లేదా స్లోగా అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే అవన్నిటిని గూడా గ్రాఫిక్ కార్డ్ అనేది మన ఏదైతే స్టోరేజ్ డివైస్ ఉందో అక్కడి నుంచి తీసుకొని వాటన్నిటిని ఆ మెటీరియల్స్ అన్నిటిని అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో, దీనికోసం మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు గేమ్ లాగ్ అవుతున్నప్పుడు మనం సెట్టింగ్స్‌ని తక్కువ చేసి మనం అంటే అల్ట్రాలోనో, హైలోనో ఉన్నటువంటి సెట్టింగ్స్‌ని మనం మీడియంలోకి తెచ్చుతూ ఉంటాం. కొంచెం గేమ్ ప్లే అనేది స్మూత్‌గా రన్ అవ్వడానికి. సో, ఇలాగ షేడర్ కంపైలేషన్ జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు మనకి ఇలాంటి లాగ్స్ రావడానికి కారణం ఏంటి అంటే గనక మనం సింగిల్ ఛానల్ ర్యామ్‌ని యూజ్ చేస్తుంటాం కదా! సింగిల్ ఛానల్ ర్యామ్‌ని యూజ్ చేసే టైంలో కూడా మనకి ఇలాగా లాగ్స్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ బోర్డ్‌లోని 2 ర్యామ్ స్లాట్లు ఉన్నాయనుకోండి. మనం 16 జీబీ ర్యామ్ యూజ్ చేస్తున్నాం. 16 జీబీ ర్యామ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఛానల్‌లోనే నుంచే ర్యామ్ అనేది యూజ్ అవుతుంది కదా! సో, ఇలాంటి టైంలో కూడా మనకి ఇష్యూ అయితే వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మనం డ్యుయల్ ఛానల్ ర్యామ్‌ని రికమెండ్ చేస్తూ ఉంటారు. డ్యుయల్ ఛానల్ ర్యామ్ అంటే మీరు 16 జీబీ తీసుకున్నారు కదా! 16 జీబీని 2 8 జీబీ స్టిక్స్‌గా కన్సిడర్ చేయండి అని చెప్పైతే మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు. అయితే మనలో కొంతమంది ఏం చేస్తారంటే 32 జీబీ ర్యామ్‌ని యూజ్ చేయాలనుకుంటారు. కాకపోతే బడ్జెట్ లేకపోవడం వల్ల ప్రెజెంట్ ఒక సింగిల్ స్టిక్ 16 జీబీని తీసుకొని తర్వాత ఇంకో సింగిల్ స్టిక్ 16 జీబీని తర్వాత అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటారు. సో, ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట. అంటే మనకి ఇలాగ గేమ్స్ లాగ్ అవ్వడానికి. అండ్ కొన్నిసార్లు మన ప్రాసెసర్ అనేది దాని టెంపరేచర్ అనేది మీట్ అయినప్పుడు ప్రాసెసర్ అనేది కూల్ అవ్వడానికి ఓవరాల్‌గా పెర్ఫార్మన్స్‌ని అయితే డ్రాప్ చేస్తుంది. సో, దీని కారణంగా కూడా మనకి మన ఏదైతే గేమ్ ప్లే ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! సో, ఇది స్లో అయ్యే అవకాశాలైతే ఉంటాయి. అండ్ మనలో చాలామంది హార్డ్ డిస్క్‌లోని గేమ్స్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేస్తూ ఉంటారు కదా! సో, హార్డ్ డిస్క్ అనేది జనరల్‌గా మనం M.2 ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీతో కంపేర్ చేసుకుంటే చాలా స్లోగా ఉంటుంది కదా! సో, దీనివల్ల ఏంటంటే ఏదైతే దీంట్లో స్టోర్ అయినటువంటి డేటా ఉంది కదా! ఇది మన గ్రాఫిక్ కార్డ్‌కి, ప్రాసెసర్‌కి కావాల్సిన డేటా. ఇది రావడానికనేది టైం ఎక్కువ పడుతుంది. సో, దీని ద్వారా కూడా మనకి గేమ్స్ అనేవి లాగ్ అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి మీరెప్పుడైనా సరే గేమ్స్ స్మూత్‌గా రావాలి అంటే గనక మీ ఓవరాల్ ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డు, స్టోరేజ్ డివైజు, ర్యాము అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా మెజర్ చేసుకొని మీరు గేమ్ ఆడితే గనక గేమ్ ఎక్స్‌పీరియన్స్ బావుంటుంది. ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను అండ్ యూజ్‌ఫుల్ అయిందనుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడితే గనక వీడియోకి ఒక లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక వాటి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.